శబరి కొండకొస్తానని మొక్కేశాను, అయ్యప్పను చూడాలని అనుకున్నాను. గురుస్వామి దగ్గరకు వెళ్ళేశాను, స్వామి శరణమంటూనే మాలేశాను. శబరి కొండకొస్తానని మొక్కేశాను, అయ్యప్పను చూడాలని అనుకున్నాను. గురుస్వామి దగ్గరకు వెళ్ళేశాను, స్వామి శరణమంటూనే మాలేశాను. ఇక నువ్వే నా దిక్కు అంటూ, నీదే మా భారమంటూ అడుగేశా. శరణం శరణం అయ్యప్ప, పొద్దున్నే లేస్తూనే చన్నీళ్ళ స్నానంతో తను శుద్ధి చేసుకొని, ఆ పైన గుల్లోన నీ పూజ అర్చించి మన శుద్ధి చేసుకొని. పొద్దున్నే లేస్తూనే చన్నీళ్ళ స్నానంతో తను శుద్ధి చేసుకొని, ఆ పైన గుల్లోన నీ పూజ అర్చించి మన శుద్ధి చేసుకొని, మన సరలోన మణికంతుని తలచుకుంటూ, రోజువారి సల్లా పంచెడకుండా చూసుకుంటూ, మన సరలోన మణికంతుని తలచుకుంటూ, రోజువారి సల్లా పంచెడకుండా చూసుకుంటూ, మండలంబు దీక్షలోన ఏ లోటు రాకుండా చూడవయ్యా. శరణం శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప. దీక్షంతా అయ్యాక, నీ పూజ చేశాక, నీ కొండకి అడుగేసి, ఇరుమూడి తలపైన భాగ్యంగా భావిస్తూ నీ మెట్లను తాకాక, దీక్షంతా అయ్యాక, నీ పూజ చేశాక, నీ కొండకి అడుగేసి, ఇరుమూడి తలపైన భాగ్యంగా భావిస్తూ నీ మెట్లను తాకాక, ఆ పంప నదిలోన మా పాపం బాపుకుంటూ, నీ ఉండే కొండ మీద మకర జ్యోతి చూసుకుంటూ, ఆ పంప నదిలోన మా పాపం బాపుకుంటూ, నీ ఉండే కొండ మీద మకర జ్యోతి చూసుకుంటూ, హరిహర సన్నిధాన మా జన్మ ధన్యమాయే అయ్యప్ప. శరణం శరణం అయ్యప్ప.